దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో 4,000 నుంచి 12,000 క్వింటాలకు అమ్ముడుపోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంతకు అమ్ముతున్నారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. ఇది ఈ రోజు రైతు పరిస్థితి. దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. అరటి పరిస్థితి కూడా ఇంతే. 3,000 రూపాయలు కూడా 3,000 రూపాయలు కూడా కోసేవాడు లేడు. అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే అరటి కూడా 30,000 రూపాయలు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది. కమిషన్ అనేది ఎక్కడా తీసుకునే పరిస్థితి ఉండదు. బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. ఈ రోజు ఏదైనా గానీ బ్లాక్ లో అమ్మడము, కమిషన్ తీసుకోవడము, యూరియా రేటు కన్నా కూడా 200 రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి. మందులు తీసుకుంటే అది కూడా రకరకాల ఇంకోటి 200 రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి వీళ్ళే ధనాలు వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు.